ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాభివందనములు మరియు అడ్వెంట్ శుభాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రిక పాఠ్యభాగము అపోస్తల కార్యముల గ్రంథము 13వ అధ్యాయము 34వ వచనము. దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకు అనుగ్రహింతును. ఈ వాక్యమును మనము గమనించినట్లయితే, వరము అనగా దేవుడు తన ప్రేమతో తన కృపతో మనకు అర్హత లేకపోయినప్పటికీ దేవుడు మనకు అనుగ్రహించిన దైవాశీర్వాదాలనే వరాలు అంటారు. దేవుడు తన వరములను మానవ అర్హత బట్టే కాదు కానీ అంగీకార హృదయమును బట్టి అనుగ్రహిస్తాడు. గనుక నీవు దేవునిని నమ్మి ఆయనలో నడిచి ఆయన చిత్తానికి నీవు లోబడి పరిశుద్ధముగా జీవించినప్పుడు దేవుని సేవ కోసము, సంఘ నిర్మాణము కోసము, ఆత్మల రక్షణ కోసము తన చిత్తము చొప్పున నీకు ప్రత్యేకముగా పవిత్రమైన వరములను పంచిచ్చి నిన్ను ఆయన ఒక చేతి సాధనముగా ఆయన మారుస్తానని ఒక వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. నా ప్రియ సహోదరులారా, పవిత్రమైన వరములు అంటే ఏమిటి అని మనం ఆలోచన చేసినప్పుడు, ఆయన శాశ్వత రాజ్యము నిత్య నిరీక్షణ పొందుకుని అనుభవించే స్థితిని మనకిస్తాడంట. రెండవదిగా శాశ్వత కృప, నిత్య పునరుద్ధరణ మనం అనుభవించే స్థితిని ఇస్తాడంట. మూడవదిగా శాశ్వత పునరుద్ధానము, నిత్య జీవమును పొందుకుని అనుభవించే స్థితిని మనకు అనుగ్రహిస్తానంటున్నాడు. ఈ వాక్యాన్ని మనము గమనించినప్పుడు దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకు అనుగ్రహిస్తానంటున్నాడు. అట్టి వరములను మనందరము పొందుకునేలాగున పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. తలలు వంచి ప్రార్థనలు ఏకీభవించవలసిందిగా కోరుచున్నాను. మహోన్నతుడును మహాగణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాము తండ్రి. ఆయా పవిత్రమైన వరములను ప్రభా, ఆయా మా అర్హతను బట్టి కాదు కానీ కేవలము తండ్రి మేము అంగీకరించే హృదయమును బట్టి నీవు ఇస్తానన్న తండ్రి. అట్టి అంగీకార హృదయము మేము కలిగి నీకు లోబడి జీవించే వారంగా ఉండడానికి సహాయము దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.